నమస్కారం. బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ దేవులపల్లి బాలచందర్ శర్మ గురువుగారు ఉన్నారు. గురువుగారిని అడిగి విశ్వవసునామ సంవత్సరంలో 12 రాశుల వారికి ఎలా ఉండబోతుంది, వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో గురువుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. నమస్కారం. విశ్వవసునామ సంవత్సరంలో అందరికీ ఎలా ఉండబోతుందో తెలియజేయండి గురువుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. విశ్వవసునామ సంవత్సరంలో మనం 12 రాసుల వారికే కాకుండా అన్ని వర్గాల వారికి సంబంధించి ముఖ్యంగా మనకు అందరి యొక్క వాడుక భాషలు చెప్పాలంటే మనందరికీ ఎలా అయితే పంచాంగం వర్తిస్తుందో దేశ కాలమానానికి కూడా మనకి పంచాంగము అనేది ఉంటుంది. పంచాంగము అంటే తిథి, వార, నక్షత్ర, యోగ, కరణం. కాబట్టి ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క విధమైనటువంటి వాతావరణం ఉంటుంది. దానికి తగినట్టుగా అక్కడ ఏం జరగబోతున్నాయి అనేటువంటిది పంచాంగం చెబుతుంది. ఉదాహరణకు మనకు ఎప్పుడో అమావాస్య రాబోతుంది, ఎప్పుడో పౌర్ణమి రాబోతుంది, ఎప్పుడు గ్రహణం రాబోతుంది అనేటువంటి విషయం కూడా మనకి ఈ యొక్క పంచాంగంలో నిక్షిప్తం చేయబడి ఉంటుంది. అలా ఈ యొక్క విశ్వవసునామ సంవత్సరంలో సాధారణంగా వర్షానికి సంబంధించిన విషయానికి వస్తుంది. ఎందుకంటే అందరూ కూడా వర్షపాతం సుగమంగా ఉంటే, వర్షం బాగా ఉంటేనే మనం పాడి పంట వ్యవస్థ అద్భుతంగా ఉంటుంది, రేట్లన్నీ కూడా కాస్త అనుకూలంగా ఉంటాయి. ఈ సంవత్సరం వర్షానికి సంబంధించి కొన్ని సందర్భాల్లో మనకి అధిక వృష్టి అని అంటారు కదా, అనుకోని వర్షాలు, అనుకోని కాలంలో వర్షం పడడం లాంటివి జరుగుతాయి. మిగిలిన కాలం అంతా కూడా వర్షం సమయానికి సానుకూలంగా ఉంటుంది. ఈసారి ఎండలు కాస్త అధికంగా ఉండే అవకాశం ఉంది. అలాగే పంటలకు సంబంధించిన విషయంలో చాలామంది అత్యాశకు వెళ్తే మన పంట ఎప్పుడు కోతలు కోయాలో అప్పుడు కోసేసి దిగుమతి చేసుకోవడం వల్ల నష్టం రాదు. ఇంకా పక్కన వాడి ఖాతా బాగా ఉంది, నాది ఇంకా పెరిగితే బాగుంటుంది అని కనుక ఆశపడితే ఆ పరంగా ఆ సమయంలో అనుకోకుండా వర్షం పడడం వల్ల ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. గురుగారు, విశ్వవసునామ సంవత్సరంలో మేషరాశికి ఎలా ఉండబోతుందో తెలియజేయండి. మేషరాశి వారికి సంబంధించి విశ్వవసునామ సంవత్సరంలో ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 4, అవమానం 3. ఈ ఏడాది కీలకమైనటువంటి మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. సాధారణంగా వీరికి ఏలిన నాటి శని ప్రభావం ప్రారంభ దశలో ఉన్న కారణం వల్ల మనకు మొత్తం ఏలినాటి శని ప్రభావం 30 నెలల పాటు ఉంటుంది. మొదటి 10 నెలల్లో కూడా తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యానికి సంబంధించినటువంటి వాటికి సంబంధించి ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది, తల్లికి కానీ తండ్రికి కానీ. విదేశాలకు సంబంధించి విదేశీ విద్య అనుకూలంగా ఉంటుంది విద్యార్థుల పరంగా. అలాగే వీరికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ప్రథమార్థంలో సగం భాగం అయిపోయిన తర్వాత అంటే 3 నెలల తర్వాతకి ఉండేటువంటి అవకాశం ఉంది. వీరి యొక్క విద్యార్థులకు సంబంధించి పర్యాటక, టెలికమ్యూనికేషన్స్, ప్రయాణాలకు సంబంధించిన రంగాల వారికి సంబంధించి ఉద్యోగులకు సంబంధించి బదిలీలు అవ్వడము ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంది. కొన్ని మార్పులు ఉద్యోగులకు అంటే ఎప్పటి నుంచో మార్పు అనుకుంటున్నారు, కానీ ఆ మార్పు జరిగితే మాత్రం తట్టుకోలేని పరిస్థితి, ఆ వాతావరణం ఇముడుకోలేనటువంటి పరిస్థితి జరిగే అవకాశం ఉంది. కాస్త శ్రమ వీరికి అవసరం. ఖచ్చితంగా శ్రమిస్తే మాత్రం ఫలితం దక్కుతుంది. ఉద్యోగస్తులకు సంబంధించి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం పొందే అవకాశం ఉంది. కొన్ని ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది. కానీ ఇదంతా కూడా ఈ ఏలినాటి శని ప్రభావానికి సంబంధించి ఆర్థిక పరంగా కంటే కూడా మానసికమైన, శారీరకమైనటువంటి ఆందోళన కాస్త ఎక్కువగా ఉంటుంది. మేషరాశి వాళ్ళు ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిదంటారు గురుగారు? మేషరాశి వారికి సంబంధించి చేసుకునే పరిహారాల కంటే మనకు రైతులకు సంబంధించి ఇంకా ఉన్నాయి. వాటికి సంబంధించి దిగుమతికి సంబంధించిన విషయాల్లో రైతులకి కాస్త అనుకూలంగా ఉండేటువంటి అవసరం ఉంది. మేషరాశి వారికి కుజుడు రాష్ట్రాధిపతమ్మ, కాబట్టి కుజుడు రాష్ట్రాధిపతిగా ఉన్నప్పుడు సినీ రంగంలో ఉన్న వారికి సంబంధించి ధైర్యము, కోపము, ఉద్రిక్తత ఎక్కువ ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు వీరేంటంటే ధైర్యంతో కూడి కోపంతో ఉండడం వల్ల ఏంటంటే తిట్టకూడని వారిని తిట్టడం, ఇవాళ రేపు చూస్తే కొంతమంది ప్రెస్ వాళ్ళ మీద కోపం పడడం ఇలాంటివి జరుగుతుంది. ఇలాంటివి ఎక్కువగా ఈ కుజుడు వారి యొక్క రాష్ట్రాధిపతిగా ఉండడం వల్ల అగ్నితత్వ రాశి కాబట్టి జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా రాజకీయాల్లో ఉన్న వారికి అద్భుతమైనటువంటి న్యాయకత్వ సామర్థ్యం కలుగును, అంటే నామినేటెడ్ పోస్టులు లాంటివి వచ్చేటువంటి అవకాశం ఉంది.
వీరు ఎవరైనా సరే వ్యాపారానికి సంబంధించిన విషయానికి వస్తే తెలియని వారిని నమ్మి ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో వీరు ఏవైనా సరే జోక్యం చేసుకొని ఎవరినైనా నమ్మి ధనం వెచ్చించడం కానీ ఇలాంటివి చేయడం వల్ల సంవత్సర ప్రారంభంలో అంటే మనకు మార్చి నెలలో ఆఖరణ షష్ఠగ్రహ కూటమి సంభవిస్తుంది. ఆ తర్వాతకు వచ్చేటువంటి కాలం ఏదైతే ఉందో ఉగాది, ఈ సమయంలో ఈ షష్ఠగ్రహ కూటమి పూర్తయిన తర్వాతి కాలం కాబట్టి కాస్త ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాతకి అంటే మే 12వ తారీఖు తర్వాతకి శని ద్వాదశ స్థానంలోకి సంచరించడం వలన వీరికి అనేకమైనటువంటి మార్పులు కలిగే అవకాశం ఉంది. వీరికి కష్టానికి తగ్గ ప్రతిఫలం రాదు అని బాధపడే అవకాశం కూడా కనిపిస్తుంది. వ్యాపారం చేసేవారు ముఖ్యంగా కొన్ని ఇబ్బందులు పడేటువంటి అవకాశం కూడా ఉంది. మనము అంటే ఈ జాతక కుండలి తెలిసిన వారికి బాగా తెలుస్తుంది. మనకని బాక్సులు కనిపిస్తాయి కదండి, దాంట్లో ఫస్ట్ బాక్స్ కాకుండా సెకండ్ బాక్స్ నుంచి మనం కౌంట్ చేస్తాం. అక్కడి నుంచి చూసుకుంటే 1, 2, 3, 4, 12 స్థానాలు ఉంటాయి. ఆఖరి స్థానంలో గనక ఏవైనా పాపగ్రహ సంచారం జరిగితే అధికమైన ఖర్చు. అయితే ఆ పాపగ్రహ సంచారం ఏదైతే ఉందో అది ఈ యొక్క శనిగ్రహం కుంభం నుంచి మీనంలోకి వెళ్తుంది. ఆ సమయంలో ఏమవుతుంది అంటే పిల్లలకు సంబంధించి ఏవైనా విద్యకు సంబంధించి ఖర్చు పెడతారు. ఖర్చు అనేది మనం బాధపడ్డా పిల్లల కోసం ఖర్చు పెడుతున్నాం కాబట్టి కాస్త సానుకూలంగా చూడవచ్చు. అలాగే మేషరాశి వారికి ఈ యొక్క మే 12వ తారీఖు తర్వాత కాస్త సానుకూల పరిస్థితులు అనుకూలించేటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ మిశ్రమ ఫలితాలు అధికంగా గోచరిస్తూ ఉంటాయి. అంటే ధనపరంగా బాగుంటే ఆరోగ్యపరంగా బాగుంటే ఆర్థిక పరంగా, లేకుంటే ఇంట్లో ఏవైనా చికాకులు రావడము లేదా వారి యొక్క వర్క్ ప్లేస్లో ఏమైనా ప్రెషర్ అధికంగా ఉండడం, ఇవన్నీ ఎందుకు అంటే శని మనకి ఈ యొక్క ఏలినాటి శని ప్రభావంలో 30 నెలలు ఉన్నప్పుడు మొదటి 10 నెలలలో ఆయన విపరీతమైనటువంటి స్ట్రెస్ ఇస్తాడు, బాధ్యతలు పెంచుతాడు. వివాహం కాని వారికి వివాహం అవుతుంది, ఉద్యోగం రాని వారికి ఉద్యోగం వస్తుంది, ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వారికి ప్రమోషను వస్తుంది, అలాగే డివర్స్ కోసం ఎదురు చూస్తున్న వారికి డైవర్సులు కూడా అవుతాయి. అంటే ఇది కూడా ఇవాళ రేపు ఉన్నటువంటి వ్యవస్థలో కీలకమైనటువంటి అంశం. కాబట్టి ముఖ్యంగా వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారికి సంబంధించిన విషయంలో మానసికమైన శారీరకమైన అనేక ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఏదైనా సరే శారీరక సమస్యను వీరు విస్మరించడం వలన, అంటే ఏముందిలే చూసుకోవడం మామూలే కదా, ట్యాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది అనేటువంటి ధోరణి చాలామందికి ఉంటుంది. అలా చేస్తే ఏవైనా సరే తీవ్రంగా అంటే చిన్నది కాస్త పెద్దదయ్యే అవకాశం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఆరోగ్యానికి సంబంధించి వీరు విస్మరించడం లాంటి వస్తువులు చేయకూడదు. మేషరాశి వారు ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిదంటారు గురుగారు? మేషరాశి వారికి సంబంధించి ఏలిన నాటి శని ప్రభావం ఉంది కనుక మనకు నల్ల కాటన్ వస్త్రంలో నువ్వులు నింపుకొని చిన్నది మూట కట్టుకొని నల్లదారంతో కట్టుకొని, మనకు నవగ్రహాల్లో శని భగవానుడు ఉంటాడు కదా, శని భగవానుడు ముందు ఒక మట్టి ప్రమిద కొత్తదే, చాలామంది గుళ్ళలోకి వెళ్ళిపోయి పక్కన ఉన్న వాళ్ళకి తీసుకొని పెట్టేసుకుందామని చూస్తారు, అలా చేయకూడదు. కాబట్టి ఆ మట్టి ప్రమిద పెట్టి దాంట్లో ఈ యొక్క మూట పెట్టి నువ్వుల నూనె లేకుంటే ఆవ నూనె వేసి నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేచ్చరం అని చెప్పి దీపాన్ని వెలిగించాలి. ఏ వారం చేయమంటారు? ప్రతి శనివారం చేయడం చాలా మంచిది. అయితే సంవత్సరం మొత్తంలో మనకు 11 నెలలు ఎంచుకోండి. 11 నెలల్లో ప్రతి నెల 4 శనివారాలు వస్తాయి కదా, ఒక్క శనివారం ఆంజనేయ స్వామికి, నెలలో ఒక్క శనివారం ఆంజనేయ స్వామికి ఒక వారం ఆకుపూజ చేయించండి, ఇంకొక వారం సహస్రనామావళి చేయించండి, అంటే 1000 ఆకులతో పూజ, ఇంకొకసారి 100 ఆకులతో పూజ చేస్తారు. ఇలా ఆంజనేయ స్వామి వారికి సంబంధించినటువంటివి ఏవైతే ఉంటాయో అవి ఎంత వీలైతే అన్ని 11 నెలల పాటు అభిషేకం ఒకసారి, కుంకుమార్చన ఒకసారి, సింధూరార్చన ఒకసారి, ఇలా ఈ 11 నెలల పాటు చేయించడం వలన విశేషమైనటువంటి ఏలిన నాటి శని ప్రభావం దోషం పోతుంది. ఒకటి. రెండవది, వీరికి యొక్క రాష్ట్రాధిపతి కుజుడు కాబట్టి శరవణ భవాయ విద్మహే కార్తికేయాయ ధీమహి
తన్నో స్కంద ప్రచోదయాత్. స్కాంద పురాణంలో మనకు చెప్పే విషయం ఏంటంటే శరవణ తటాకంలో పడి స్కందుడిగా లేచాడు. ఈ యొక్క శరవణ అని పిలిస్తే ఆయనకు విశేషంగా ఇష్టం కాబట్టి శరవణ భవాయ విద్మ శరవణ మంత్రం చదివితే ఆయన చాలా సంతోషిస్తాడు. ఈ కుజుడు శని విపరీతమైనటువంటి స్టబాన్ క్యారెక్టర్స్ అన్నమాట. వారిని చాలా గట్టిగా చేసేటువంటి క్రమంలో వీరు పయనిస్తూ ఉంటారు. కాబట్టి ఇంతవరకు చేసుకుంటే ఈ రాశి వారు ఈ యొక్క విశ్వావసు నామ సంవత్సరంలో. ఓకే గురుగారు, చాలా చక్కగా వివరించారు మేషరాశి గురించి. ధన్యవాదాలు.